నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పల్లిపట్టి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పల్లిపట్టి చూడంగానే కమ్మగా అనిపిస్తుంది, కమ్మ తినేస్తుంటారు. కానీ బయట కొనకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే చాలా హెల్దీగా ఒరిజినల్ బెల్లంతో చేసేసుకోవచ్చు. అది ఎలాగో వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ప్యాన్లో 1.5 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా మనము హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితేనే మనకు పల్లీలు కమ్మగా ఉంటాయి టేస్ట్. అలాగే పల్లీలు వేయించేటప్పుడు ఇలా మధ్యలో వాటర్ లైట్గా చిలకరించుకుంటూ పల్లీలు వేయించుకుంటే మనకు పొట్టు తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లో ఉంచేసుకోండి, మనకు పల్లీలు చల్లారుతుంది. తర్వాత అదే ప్యాన్లో 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. మనం ఏ కొలతలతో పల్లీలు తీసుకున్నామో సేమ్ ఈక్వల్ కొలతలు ఉండాలి రెండు, బెల్లం ఇంకా పల్లీలు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా బెల్లం కరుగుతుంది, మాడకుండా ఉంటుంది. తర్వాత మనము ఇలా బెల్లం కరిగేలోపు ఫస్ట్ అయితే మనం పల్లీల పొట్టు తీసేసుకుందాం. పల్లీల పొట్టు మనం ఏదైనా గిన్నెలతో, వీడియోలో చూపించినట్టు గిన్నెతో స్మాష్ చేస్తే ఆల్రెడీ మనం వాటర్ చిలకరించాం కాబట్టి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మీరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే ఇలాంటి జల్లిలో పల్లీలు వేస్తే తొందరగా వచ్చేస్తుంది, పొట్టు అనేది సపరేట్ అవుతాయి. తర్వాత నేనైతే ప్లాట్ఫామ్ పైనే ఆయిల్ అప్లై చేసి, కోలకు కూడా అప్లై చేసుకొని పక్కన ఉంచేసేయండి ఆయిల్. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకు పల్లిపట్టి మంచిగా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్లో పాకం వచ్చిందో లేదో అని చూసుకోండి. ఇలా ఇరిగిపోతే పాకం అనేది, మనకు గట్టి పాకం రావాలి. దీనికి పాకం వచ్చినట్టు ఇప్పుడు మనము వేయించిన పల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది కలుపుకున్న మిశ్రమం మొత్తము ఇప్పుడు ప్లాట్ఫామ్ పైన వేసుకొని చపాతీ ఎలా రోల్ చేస్తారో అలా రోల్ చేయాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపించినట్టు ఘాట్లు పెట్టుకుంటే మనకు పల్లి ఈజీగా ఇరిగిపోతుంది. చల్లారాక ఇలా తీసి ఇరగొట్టుకుంటే పల్లి పట్టి నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్.